కాబట్టి ఇందాక పరదాలు కూడా అన్నారు మధ్య షిఫ్ట్ స్కిప్ అయ్యాం. పరదాలు అనేవి కూడా పోలీసులు వాళ్ళకున్న సమాచారం ప్రకారం కట్టినవి అనేక సార్లు చెప్పాము. హెలికాప్టర్లో వెళ్తున్నప్పుడు కింద చెట్లు నరకడం కూడా వాళ్ళే చెప్పారా? అదే దేనికండి అది? ఈ విష ప్రచారమే నేను అనేది. లేదా అది నిజంగా అదే ఎలా అంటున్నాను, ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు విషాన్నే చిమ్మాలనేటువంటి ఒకే అజెండాతో పోతున్నారు. చిమ్మండి, అది ఖండించాలి కదా మీరు. 100% ఖండించాను, 100% ఖండించాము. ఎన్నోసార్లు చెప్పాము. చెప్పినా కుక్క తోక వంకరగా పట్టుకున్న చెప్పి ఇలా ఉంటుంది, మళ్ళీ వంకరే. అలాగే వాళ్ళంతా విషప్రాతాలు రాస్తూనే ఉన్నారు. అసలు అధికార ప్రతినిధులు అన్న వాళ్ళే మీడియాకి ముఖం చూపించలేని పరిస్థితి అయిపోయింది కదా. ఇది ఇలా ఉంటుందా రాజకీయ పార్టీ? రోజు మీ గురించి కాదు, ఎంతమంది ఉన్నారు? మార్నింగ్ నైట్ కూడా నేను ప్రతి డిబేట్లో పాల్గొంటా ఉన్నాను. ఓకే, కొంతమంది వాళ్ళు నిజంగా నైరాశ్యంలో ఇది ఎంత తట్టుకోలేని ఇది ఓటమి. నిజం చెప్పాలంటే మాకు ప్రజల్లో ఆదరణ ఉంది, 40% ఓట్స్ ఉన్నాయి. అదేవిధంగా బ్రహ్మాండమైన కార్యకర్తలు ఉన్నారు, సింహాల్ లాంటి కార్యకర్తలు ఉన్నారు, మాకు చిరుతలు లాంటి కార్యకర్తలు ఉన్నారు. ఒక్కొక్క కార్యకర్త వాళ్ళ దగ్గర 10 మంది 20 మంది సమాధానం చెప్పే కార్యకర్తలు ఉన్నారు మా పార్టీలో. అది మా యొక్క శక్తి, మా పార్టీ యొక్క శక్తి, మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం. ఎందుకంటే ఆయన అలా తయారు చేసి అలా ప్రేమిస్తున్నారు. ఆయన ఎంత ప్రేమిస్తున్నారో కార్యకర్తలు అంతే ప్రేమిస్తున్నారు, మా నాయకులు ప్రేమిస్తున్నారు ఆయన. ఇప్పుడు అయితే ఈ ప్రోటోకాల్ వల్ల జరిగిన ఈ గ్యాప్ నేను కలవలేకపోయాను, ఆయన బాధపడి ఈయన కూడా బాధపడతారు. కలవలేకపోతే అసలు కోర్ టీం అన్న వాళ్ళు ఎవరున్నారండి జగన్మోహన్ రెడ్డి గారికి? అందరూ ఉన్నారు. అందరూ కాదు, అక్కడ ఒక క్వార్టర్ ఏర్పడింది. ఈయనకి జనాలకి, ఈయనకి లీడర్స్కి గ్యాప్ని క్రియేట్ చేశారు. వాళ్ళు తప్ప ఎవరికి అక్కడ ప్రవేశం లేదు. ఇది అందరూ మాట్లాడుతున్న అంశం. మీకు కూడా అవన్నీ తెలుసు. మరి చెప్పడానికి మీకు ఏమైనా ఇబ్బందికర పరిస్థితులేమో నాకు తెలియదు. నేను చెప్తా ఉన్నా, నేను అదే ముందే చెప్పాను. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్లో భాగంగా ప్రోటోకాల్ కాదు, నేను చెప్పనివ్వండి. మీరు చెప్తే అట్లా నేను చెప్పాలి. అంటే జనాల్లో మీరేశారు, జనాల్లో ఉన్న అనుమానాలు ఇవి. 100% ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరే మీరు ఎది చెప్పినా ప్రోటోకాల్ గవర్నమెంట్ చెప్పేది నేనేమంటానంటే, ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు అనుకోండి ప్రోటోకాల్ ఉండదు, సీఎం ప్రోటోకాల్ ఉండదు కదా. ఇప్పుడు ఇంకా సెక్యూరిటీ తీసేది సెకండరీ, మళ్ళీ కానీ సెక్యూరిటీ అయితే ఉండదు. అప్పుడు ఎవరో నామినల్ సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఆయనకి ఈ ప్రోటోకాల్ ఉండదు. ఇంటెలిజెన్స్ వాళ్ళు అన్ని ప్రతి ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్కి వెళ్తూ ఉంటుంది. సెంట్రల్కి వెళ్తుంది, స్టేట్కి వెళ్తుంది కదా, ఎవరెవరు వస్తున్నారు ఏంటి, తర్వాత ఎంత దూరంలో ఉండాలి, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. సీఎం అన్న తర్వాత ఇంత దూరంలో ఉండాలి, ఎందుకంటే ఆయన వివిఐపి. అప్పుడు అది లేనప్పుడు అతను మాకు వివిఐపి ఎప్పటికీ, అది నో డౌట్. కానీ గవర్నమెంట్ ప్రోటోకాల్ దృష్టిలో, ఇంటెలిజెన్స్ వాళ్ళ దృష్టిలో కొంత ఆ ఇంపార్టెన్స్, ఆ సెక్యూరిటీ తగ్గిస్తారు. కాబట్టి దాంట్లో భాగంగా ఇది కలిసే యాక్సెస్ తక్కువే ఉన్నది. నిజంగా ఎవరు చెప్పండి? క్వార్టరీకి మళ్ళీ దాంట్లోకి వెళ్ళకండి. డేంజర్ జోనా నాకే ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఎవరు ముందు వాళ్ళు డైరెక్ట్ చెప్పారండి, ఎవరు ఆ పేర్లు చెప్పండి నాకు. ఇప్పుడు సీఎం ఆయన ప్రమాణ స్వీకారం, అదిగో మీకు అది మీ మాటలోనే అర్థమైపోతుంది. మీరు చెప్పండి. ఓకే, మీకు ఇబ్బంది అయ్యి పార్టీలో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటే వద్దు చెప్పద్దు. సీఎంగా అయిన తర్వాత నేను అనేది, సీఎం కాకముందు ఆఫీసర్లు ఉంటారు చుట్టూ, ఉంటారా? ఉండరు కదా. సీఎం కాకముందు ఆఫీసర్లు ఎందుకు ఉంటారు ఆయన దగ్గర? నేను పర్సనల్ టీం కోసం చెప్తున్నాను. పర్సనల్ టీం అందరూ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నారు. ఎంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఉన్నారు కదా. అసలు ఆఫీస్కి ఎవరు రావట్లేదు కదా, ఎవరన్నారు స్టార్టింగ్ లోని? తప్పది. ఇప్పుడు ఏదో నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు అక్కడే ఉన్నారు, సుబ్బారెడ్డి గారు ఎప్పుడు వస్తూనే ఉన్నారు అక్కడికి, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు. ఆయన రోజు ఆఫీస్కి వస్తున్నారు, వీళ్ళు రోజు ఆఫీస్కి వస్తున్నారు. ఈ యాక్టివిటీ ఏం మారలా. యాక్టివిటీ అయితే కొంత బాధ అయితే ఓడిపోయాము, తట్టుకోలేని బాధ ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ నేనైతే ఇక ఛానల్లో ఎవరు లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇదిగో ఈ విష ప్రచారాన్ని కంటిన్యూ చేస్తారు, ఏం చేయకపోయినా చేస్తానని చెప్పుకుంటారు. అప్పులు ఇబ్బడికి అప్పులు చేసుకుంటా ఉన్నారు. మంగళవారం వస్తే చాలు 5,000 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్లు ఇట్లా తెచ్చుకుంటా ఉన్నారు. మీరేం చేశారు? మీరు ఖజానా నింపి? అదే అంటాం కదా, 2,80,000 కోట్ల రూపాయలు మేము డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశాము. మీరు 14-19 ఏం చేశారు చెప్పలేదు. ఒక పథకం మీరు చెప్పలేదు. నేను 100 పథకాలు చెప్తా. ఆసరా, భరోసా, చేయూత, తోడు, చేదోడు,
విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, విదేశీ విద్యా దీవెన ఇవన్నీ చెప్తా ఉన్నా, పెన్షన్లు, ఇళ్ళు, మీరేం చేశారని అడుగుతా ఉన్నా. రాజకీయ నాయకులు ఈ ఆలోచన తత్వం ఏంటండి? మేమిచ్చాం అంటే తాత ముత్తాతలు ఆస్తులు ఇస్తున్నారా? నేను అదే చెప్తా ప్రజల ఉన్నా. సొమ్ము కదా. నేను మీరు 2 లక్షల 2 మీరు కోట్ల చెప్పకముందే 2 లక్షల చెప్పకముందే చెప్పాను నేను. ఎవరు ఇచ్చినా కూడా గవర్నమెంట్ జమ్ముని మీరు చెప్పకముందే చెప్పాను. ఎవరు చేసినా మీరు పనిచేస్తే నేను అదే అదేదో గొప్పగా చెప్పుకుంటారు. పప్పు బెల్లాలంటే తప్పు. మరి ఏంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి, వికలాంగులకి అవునండి, వాళ్ళకి అభివృద్ధి ఇస్తే కూడా పప్పు బెల్లాలంటారంట. ఇన్కమ్ స్కోర్స్ ఉండాలి కదండి. ఏది ఎక్కడుంది వాళ్ళకి ఇవ్వాల్సిన ఆదాయం ఎక్కడుంది? మనం ఇవ్వాల్సిన ఇస్తున్నాం. ఏ ఆదాయంతోనే ఇచ్చాము. ఎక్కడి నుంచి వచ్చింది? రాష్ట్రం యొక్క ఆదాయంతోనే పంచింది అది. సార్ లెక్కర్ మీద, ఇసుక మీద, అన్ని వీటి మీదే వచ్చాయి. కదా. వచ్చిన ఆదాయాన్ని పంచాము. వచ్చిన ఆదాయాన్ని పంచాము. డెవలప్మెంట్స్ అవసరం లేదా? డెవలప్మెంట్ కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్ ఎక్కడన్నా వచ్చిందా? రాష్ట్రం పుట్టినప్పటి నుంచి వచ్చిన మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్? చెప్పండి మీరు. 11. ఎన్ని మెడికల్ కాలేజీలు ఈ గవర్నమెంట్లో ఉన్నాయి? ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎక్కువ, గవర్నమెంట్ కాలేజీలు తక్కువ. ఇవాళ మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ అదేంటి ఆర్థిక అంటే మెడికల్ కాలేజీ లేకపోతే బ్రహ్మాండం డెవలప్మెంట్ అయినట్ట? ఒక మెడికల్ కాలేజ్ ఒక మనిషి ముందు బతికితే కదా తర్వాత డెవలప్మెంట్. ఇండస్ట్రీస్ లో మాకు మేము తీసుకొచ్చిన ఇండస్ట్రీ వచ్చాయా? 3.5 లక్షల కోట్లుగా గ్రౌండ్ అవ్వలేదు కదా వాళ్ళు మాట్లాడేది. అదే నేను చెప్తున్నా. విషప్రచారం చేశారు కాదండి, పప్పు బెల్లాల పెంచారన్నది వాళ్ళ కామెంట్. విషప్రచారమే ఎలక్షన్ క్యాంపెయిన్ అదే. విషప్రచారమే. పప్పు బెల్లాలని ఎలా అంటారు? బుద్ధున్నవాడు అంటారు అంటున్నా నేను. పప్పు బెల్లాలని పేదవాడికి ఇచ్చే రైస్ కానివ్వండి, లేదా ఇల్లు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, విద్యాదీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, వాడి చదువు గురించి కానివ్వండి, ఆరోగ్యం గురించి కానివ్వండి, నమ్మేరు కదా. అదే నేను అంటున్నా నేను. వాళ్ళు విషాన్ని ఎక్కించారు. అవును, అది నమ్మేరుగా. అవును నిజమే, ఈయన ఇలా చేస్తున్నాడు. నమ్మారు. ఇప్పుడు మోసపోయారు కదా. ఎక్కడ మోసపోయారు? 15,000 ప్రతి ఇంట్లో ఎంతమంది చదివితే అంతమంది 15,000, ప్రతి 15,000, 3 15,000, 4 15,000, 5 15,000 ఎంతమంది అంతమంది ఇస్తా అన్నాడు. ఒక 15,000 ఇచ్చి సోదలు దులుపుకున్నాడు. మరి మోసపోలేదా? ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. చేసుకున్నాం. నేను అదే అన్నది. ఇప్పుడు కార్యకర్తలు నైరాశ్యానికి కొంత గురవడం నిజం. వాళ్ళు కొంత చేయకపోవడం వల్లే మాకు ఇంత దారుణమైన ఓటమి అన్నది నిజం. మా కార్యకర్త ఎప్పుడు మాతోటే ఉన్నాడు. అయితే ఒక్కొక్క కార్యకర్త 10 మందిని మోటివేట్ చేసి తీసుకెళ్లే పరిస్థితి నుంచి కార్యకర్త జగన్ గారిని చూడలేదనో లేదా. ఈ ఓటమిలో ప్రధానంగా మీరు దగ్గరుండి చూసే తప్పులు ఏంటి? ఒకటి, వీళ్ళని నాయకులను అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్లు చేయడం, అదే ఎఫెక్ట్ కొట్టిందా? తప్పనిసరి. నేను ఏమంటానంటే అటులో ఎంత మైనస్ అయింది ప్లస్ అయిందని చెప్పలేను. కానీ కార్యకర్తలు జగన్ గారిని కలవలేకపోతాననేది, ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత ఈ ప్రోటోకాల్ వాళ్ళు కలవలేకపోయాం అనేది తప్పనిసరి అది కనపడ్డది. దాంతో ఏంటంటే ఒక కార్యకర్త ఆయన ఓటు వేయడమే కదా, ఆయన ఓటేసాడు. ఆయన 10 మందిని తీసుకెళ్ళాలి కదా ఓట్లు వేయడానికి. ఈ కోఆర్డినేషను కొంత తగ్గడం వల్ల మా హార్డ్లీ 5% 10% అండి. తెలుగుదేశం పార్టీకి ఎంత వచ్చింది? ఇప్పుడు అలాగే ఉంటుందండి. అట్లా ఎందుకు ఉంటుంది? 3-4%లోనే వస్తుంది. ఒకటి చెప్పనా వీళ్ళు ముగ్గురు కలిపితే ఈ విజయం వచ్చింది కదా. 2019లో మేము నెగ్గాం కదా. వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఎంత తెలుసా? 10% ఓట్లు. 10 లేదే. 10 మాకు 50% వస్తే 50+ వస్తే ఆయన 39+ వచ్చాయి. 10% కంటే ఎక్కువ. ఈరోజు ఎంత తెలుసా? 4%. నేనేమంటానంటే ముగ్గురు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని మేము దించడమే. సరే 2029లో కూడా మళ్ళీ ముగ్గురే ఏకం అవుతారు. ముగ్గురు కాదు 30 మంది ఏకమైన ప్రజలకు అర్థమైపోయింది కదా. ప్రజలకు అర్థమైపోవడం ఏంటంటే అదే నేను అంటా కదా. నెల రోజుల్లోనే అర్థమైంది కదా. లేదంటే ఇప్పుడు విధి విధానాలు అంటున్నారు. ఏ విధి విధానాలు చేసుకోలేరు? ముందు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు మీరు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా చేయలేదా? మీరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు ఈరోజు. మీరు ఇంతకుముందు రాజకీయాల్లో లేరా? జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది మీద మోసం చేయడమే ధ్యేయం కాబట్టి మోసం చేశారు. ఎంతమంది అంటే అంతమంది 15,000 ఇస్తున్నాడు, ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది మీద చేయి చేసుకుంటూ ఉంటారట అప్పుడప్పుడు. నిజమా? ఇక ఎంతకంటే వాళ్ళు చేసే ప్రచారం కోపడ్డం ఎప్పుడైనా విన్నామండి మనం? నాకు తెలియదు కదండి, మీరు దగ్గర ఉంటారు కదా. నేను ఎన్నోసార్లు అత్యుత్సాహం కొన్ని అడుగుతాం, దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కూడా మనం ఒకసారి స్టేజ్ మీద నేను నవరత్నాల వైస్ చైర్మన్గా నాకు అవకాశం దొరికింది ఆయనతో పాటు ట్రావెల్ చేయడానికి. స్టేజ్ మీద ఈ పథకాలు ప్రజల మధ్యకి వెళ్ళి, నియోజకవర్గంలోకి వెళ్ళి, జిల్లాల్లోకి వెళ్ళి పథకాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా నేను కూడా ఆయనతో స్టేజ్